ఈరోజు షూట్ కాదు, డబ్బింగ్ కి వెళ్తున్నా. మెసేజ్ చూడట్లేదు కూడా. మింగేసా మింగేసా. నేను స్క్రీన్ లో చాలా బాగుంటాను కదా. వావ్, ఎంత అందంగా ఉంటానో నన్ను నేను చూసుకుని మురిసిపోతూ ఉంటా. రైట్ హ్యాండ్ బాగాలేదు, అందుకని లెఫ్ట్ హ్యాండ్ ఫోన్ పట్టుకున్నాను. ఇది ఊగుతూ ఉంటది, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను అంత యూజ్ చేయలేను. లెఫ్ట్ హ్యాండ్ తో ఏ పని సరిగ్గా చేయలేను. బట్ యా, తప్పదు. ఈరోజు షూట్ కాదు, డబ్బింగ్ కి వెళ్తున్నా. డబ్బింగ్కి మాత్రమే వెళ్తున్నాను కాబట్టి బ్యాగ్ అది ఏమీ అవసరం ఉండదు. చాలా సింపుల్గా వెళ్తున్నాను, అది కూడా ఎర్లీ మార్నింగ్ కాదు. వచ్చేసాను నేను డబ్బింగ్కి. ఇది చాలా సింపుల్ సెటప్ అనమాట. అంటే లో బడ్జెట్లో తీసేవాళ్ళు ఇలానే తీస్తారు. స్టూడియోస్ అవి ఉండవు వాళ్ళకి పాపం, బట్ టాలెంట్ ఉంది. సింపుల్గా డైలాగ్స్ చెప్పే సెటప్ అనమాట. ఐ మీన్ డబ్బింగ్ చెప్పే సెటప్. బాగుంది కదా. ఐఎమ్ టైర్డ్. నేను రైట్ హ్యాండ్ వాడకూడదు ఈరోజు, కొన్ని రోజులు. టూ డేస్ నుండి వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నాను. రిప్లై ఇవ్వడం పక్కన పెట్టు, కనీసం నా మెసేజ్ చూడట్లేదు కూడా. మింగేసా మింగేసా. మెసేజ్ చూడట్లేదు కూడా. మింగేసా మింగేసా. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. నేను చెప్పాను కదా, నేను డబ్బింగ్ చాలా భయంకరంగా చెప్తానని. ఇదే రీజన్. ఎన్ని టేక్స్ అవుతాయంటే, నేను యాక్టింగ్ లో కూడా ఎప్పుడు అన్ని టేక్స్ తీసుకోను. ఓ మై గాడ్, చాలా ఎక్కువ టైం తీసుకుంటాను డబ్బింగ్ చెప్పడానికి. వీళ్ళు కొత్త ల్యాప్టాప్ కొనేసారనమాట. పాతది ట్రబుల్ ఇచ్చిందని లాస్ట్ టైం షూట్కి వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పలేకపోయాను కదా. ఇది చాలా షార్ట్ వీడియో అయ్యింది. నేను అనుకోలేదు అసలు 4 minutes అబౌవ్ ఉంటది అనుకున్నాను, బట్ లేదు. డబ్బింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను అనమాట. నేను మేకప్ అది ఏం వేసుకోలేదు, చాలా టైర్డ్ గా, నా ఫేస్ జిడ్డుగా. ఓ మై గాడ్, ఎలా అంటే అలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ వర్షం వచ్చింది, బట్ ఇప్పుడు మాత్రం బీభత్సంగా ఎండ ఉందన్నమాట. ఈవినింగ్ 4 అవుతుంది, అయినా సరే ఎండ అలానే ఉంది. నేను ఎప్పుడు అన్నవరం వెళ్ళినా డబల్ రూట్ తీసుకుంటాను. ఐ డోంట్ నో వై. అంటే 2 బస్సులు మారుతాను. మా ఊరు నుండి కాకినాడ వెళ్ళి కాకినాడ నుండి వెళ్తాను అనమాట. డబల్ టైం, వేస్ట్ ఆఫ్ టైం, బట్ నాకు అది సేఫ్ అనిపిస్తుంది. సో అందుకని నేను అలా వెళ్తాను. చాలా టైర్డ్ అయిపోయాను. డబ్బింగ్ చెప్పి కూడా టైర్డ్ అయ్యానంటే నేను ఎంత కష్టపడి డబ్బింగ్ చెప్పానో మీరు అర్థం చేసుకోండి. అండ్ యా, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేస్తున్నాను. బాయ్ బాయ్.